ఈ వీడియోలో వచ్చేసి మనం సైకాలజీకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ సెలక్షన్స్ అయితే చూద్దాము. సో మీరు ఈ వీడియో చూసేటప్పటికి మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని ఉంటే ఫ్రీజ్ చేయకుండా ఉంటే మాత్రం మీరు మళ్ళీ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీ ప్రిఫరెన్స్లు అనేవి పైకి కిందకి ఎడిట్ చేసుకోవచ్చు. అట్లాగే మీకు సంబంధించినటువంటి కాలేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే మీరు ఒకవేళ ఏదన్నా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోకపోతే ఆ యూనివర్సిటీని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్రీజ్ చేయకుండా ఉంటే చాలు. మీరు మనకి 23 నైట్ వరకు కూడా మీరు ఎన్నిసార్లన్నా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎన్నిసార్లన్నా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో అదైతే ఏం ప్రాబ్లం ఉండదు. ఫ్రీజ్ చేస్తే మాత్రం ఓపెన్ అవ్వదు, మనకి మళ్ళీ 24th ఓపెన్ అవుతుంది. సైకాలజీకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి కోర్స్ కోడ్స్ అనేవి చూద్దాం. PG 138 వచ్చేసి MSc సైకాలజీ ఉంది. PG 139 వచ్చేసి MSc కౌన్సిలింగ్ సైకాలజీ ఉంది. PG 140 వచ్చేసి MSc క్లినికల్ సైకాలజీ అనమాట. సో సైకాలజీకి సంబంధించి ఈ 3 సబ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ కోర్స్ చూద్దాం. మనం వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనమైతే ఇక్కడ చూసి అయితే సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి టోటల్గా మనకి అవైలబుల్గా ఉన్నాయి మొత్తం చూపిస్తుంది. మనకి రైట్ సైడ్ అయితే మనం సెలెక్ట్ చేసుకునే చూపిస్తుంది అనమాట. సో మీరేంటంటే సైకాలజీకి సంబంధించి యూనివర్సిటీస్ అయితే మీకు చాలా తక్కువే ఉన్నాయి అనమాట. సో మీరేంటంటే ఎక్కువ ఆప్షన్స్ అనేవి ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మీరేంటంటే ఎక్కువ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కోడ్స్ ఉన్నాయి కంటిన్యూగా. నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ కోడ్స్ అయితే ఉన్నాయి అనమాట. సో యూనివర్సిటీ నేమ్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆదికవి అనే యూనివర్సిటీకి సంబంధించి రెగ్యులర్ సెల్ఫ్ సపోర్ట్లు అయితే సీట్స్ ఉన్నాయి. తర్వాత నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే అనమాట. కోర్స్ కూడా PG 138లో. నెక్స్ట్ 138లోనే ప్రైవేట్ కాలేజ్ ఒకటి ఉంది. సో మీరైతే గుర్తుపెట్టుకొని గ్రీన్ కలర్లో ఉంటే ప్రైవేటు, అది ఇబ్బంది లేని వాళ్ళు మాత్రం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 140 PG వచ్చేసి పద్మావతి యూనివర్సిటీలో వచ్చేసి పేమెంట్ సీట్ అనమాట. ఇది ఎవరైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూసి అయితే సెలెక్ట్ చేసుకోండి. PA అని ఉంటే పేమెంట్ సీటు. నెక్స్ట్ వచ్చేసి పద్మావతి యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది, PG 140. దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకి వెంకటేశ్వర యూనివర్సిటీ ఉందన్నమాట. PG 138 చూసుకున్నట్లయితే ఇందులో రెగ్యులర్ పేమెంట్ సీట్ ఉంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చేసి PG 139 ఉంది. సో సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్ట్లో ఉన్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనివర్సిటీ ఉంది, యోగి వేమన యూనివర్సిటీ ఉంది. ఇందులో రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్నాయి. ఇటువైపు చూసుకున్నట్లయితే సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఓన్లీ 1 యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు, ఎందుకంటే వీళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ రాదు. పైగా వీళ్ళు ఏంటంటే ఆ యూనివర్సిటీయే కావాలి కాబట్టి సెల్ఫ్ సపోర్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ పెట్టుకున్నారు. సో వీళ్ళైతే ఆలోచించుకొని ఈ ప్రిఫరెన్స్లు అనేవి మార్చుకోవచ్చు. సో మీరేంటంటే మాత్రం ఇట్లయితే మీరు పెట్టుకోవద్దు. మీరేంటంటే ఎక్కువ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సీట్ అనేది వచ్చిద్దారా అనేది అయితే చెప్పలేమన్నమాట. కాబట్టి ఏంటంటే మీరైతే ఎక్కువ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఈ ఆప్షన్స్ చూడండి. ఇక్కడ ఈ ఆప్షన్స్ చూసినట్లయితే PG 138. సో ఇది వచ్చేసి AU సెల్ఫ్ సపోర్ట్ అనమాట. నెక్స్ట్ AU సెల్ఫ్ ఫైనాన్స్, AU రెగ్యులర్. సో ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ అనేది ఫస్ట్ పైన ఉండాలన్నమాట. రెగ్యులర్ వచ్చేసి పైన ఉండాలి ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబుల్ అయిన వాళ్ళకి. తర్వాత వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్ అయితే మాత్రం సెకండ్ ఆప్షన్లో ఉండాలన్నమాట. సో మీ కోర్సెస్ అనేది తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ వాటిని కూడా ఇట్లా యాడ్ చేసుకోండి, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అట్లాగా. సో మీరేంటంటే ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మీకు రిమైనింగ్ వేరే యూనివర్సిటీస్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకొని ఇట్లాగైతే అప్ డౌన్ అయితే చేసుకోవచ్చు మీరు. సో ఈ అప్ డౌన్ చేసుకొని మీరైతే కరెక్ట్గా మీ సీక్వెన్స్లో పెట్టుకోండి. మీ సీక్వెన్స్లో పెట్టుకొని ఒకవేళ యాడ్ చేసుకునే ఏమన్నా ఉంటే ఇటువైపు యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ యాడ్ చేసుకునే పని అయితే వాటిని అయితే మీరు యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫీ రింబర్స్మెంట్ రాకపోతే వేరే అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ అనమాట. ఆ కోర్స్ అనేవి చూసుకున్న తర్వాత సెలెక్ట్ చేసి మీరు సేవ్ చేయండి. సేవ్ చేస్తే మనకి సేవ్ అయిపోతాయి, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి అనమాట. ఓకే చేసామంటే మనకి లాస్ట్లో ఇంకా ప్రింట్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ సేవ్ ఉంటుంది, తర్వాత ఫ్రీజ్ ఉంటుంది. సో ఇక్కడే ఎవరో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్రీజ్ అయితే మాత్రం చేయొద్దు. ఫ్రీజ్ చేస్తే మళ్ళీ మీకు ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. సో మీరు ప్రింట్ కొట్టుకున్నట్లయితే మీకు ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఈ ఫ్రీజ్ మాత్రం అసలు ఎవరు దయచేసి కొట్టద్దు. సో చేంజెస్ చేసుకోవడానికి అయితే మనకి ఫ్రీజ్ చేస్తే ఉండదు. ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ తీసుకోండి. సో ఇదంతా ఓకే అనుకుంటే అప్పుడు నెక్స్ట్ మీరు క్లోజ్ మీద క్లిక్ చేసి ఓకే చేసినట్టయితే మీకు ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేవి ఎండ్ అయిపోతాయి అనమాట. సో ఈ విధంగా మీరైతే మీ కోర్సుకి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు కావాల్సినటువంటి ప్రిఫరెన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఈ సైకాలజీకి సంబంధించి ఎక్కువ యూనివర్సిటీస్ అయితే లేవు, ఎక్కువ ఆప్షన్స్ అయితే కూడా లేవు. కాబట్టి మీరైతే జాగ్రత్తగా చూసుకోండి.